మనం నిమజ్జనం చేసుకున్నాం కదా నిన్న హైదరాబాద్లో నిన్న నిమజ్జనాలు జరిగినాయి. నిన్న మొత్తం నిన్న మొన్న 2 రోజులు. అయితే హైదరాబాద్లో బక్రీద్ పండుగ చేసుకుంటాం. మనం చేసుకుంటాం. రంజాన్ పండుగ చేసుకుంటామా చేసుకోరా. ముస్లిం సోదరులు ఓడి సిటీకి పోతే ఏడిపోయినా హలీం పెడతారు, మంచి బ్రహ్మాండంగా తింటాం, మనం పైసలు కడతాం. సో ఏడిపోయినా మత కలోలాలు లేకుండా కాంగ్రెస్ సెక్యులర్ రాజ్యం కాబట్టి సెక్యులర్ రాజ్యంలో ఈద్ ముబారక్ చెప్తాం. మరి హైదరాబాద్ నడిబొట్టున హిందువులు వినాయక నిమజ్జనాలు చేసుకొని గణపతి నిమజ్జనం అయిపోయినాక తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటే మరి ఇస్లామిక్ జెండాలో మరి ఏం జెండాలో గ్రీన్ ఉన్నాయి, మొత్తం ఆకుపచ్చ, పసుపు పచ్చ కాదు, ఆకుపచ్చ రంగు జెండాలు పట్టుకొచ్చుకొని ఇక ఎంత మాట వస్తే అంత మాట కొడతానికి సిద్ధమవుతారు. ఇది హైదరాబాద్ నడిబొడ్డున మెట్రో సిటీలో సెక్యులర్ రాజ్యం ఉన్న కాంగ్రెస్ రాజ్యంలో ముస్లింలే ఒక సామాజిక వర్గం ఏం కాదు, ముస్లింలు హిందువులను టార్గెట్ గా చేసుకొని నిన్న ఒక బండి పోతాడు, ఆ బండి పైన దాడి చేస్తాను సిద్ధమైతే ఆ వీడియో దొరకలే నాకు. ఇప్పుడు దొరికితే ఇప్పుడు నీకు చూపిద్దాను. మీరు ఆల్రెడీ సోషల్ మీడియా చూసి ఉంటారు. నేను అది బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ అనుకున్నా. హైదరాబాద్ నడిపోటున ఇందిరామ్మ రాజ్యం ముస్లిం రాజ్యం అయిపోయింది. పాకిస్తాను, తుర్కిస్తాను, దుబాయ్ లెక్క మారిపోతుంది రోజు రోజుకి. సెక్యులర్ మనమే, సెక్యులర్ అనేటువంటి హిందువే కానీ ముస్లిం కాదట. నేను చెప్తాను, అది నిన్న ప్రూవ్ చేసి రాలే. అందరూ అంటలేడు, కొందరు మరి లెక్కలు కొద్దు చేసినోడు దొంగ, చేయనోడు దొరక అంతే. మీరు కావాలంటే వీడియోలు రేపు పొద్దుగా సాయంత్రం పట్టుకు వచ్చి చూపిస్తాను మీకు. నాకు అది వచ్చింది, ఎవరో స్టేటస్ కూడా పెట్టారు, నాకు ఎగ్జాక్ట్ పేరు కూడా గుర్తురాట్లే, లేదు ఈ పాటు పెడుదును. ఆ ఊచకోత మన కాడ కూడా జరుగుతుంది, ఆడ జరుగుతుంది రాస్తారుగా. ఊచకోత తెలంగాణ జరిగే ఊచకోత గురించి రాయరు కొడుకులు, పేపర్లు అట్లా బానిసలు అయిపోయినాయి. ఇంకేంది బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలు అడ్డంటాండు మునగాడు. ఈ సికిదాపురం ఒకటే అడుగుతున్నా, మహేష్ అన్న మరి మనం తెచ్చి తుర్కోల రిజర్వేషన్ అంటారు కదా, మరి నిన్న జరిగింది కదేనే, మన ప్రభుత్వం తుర్కోల కోసమే పని చేస్తుంది. నిన్న ఎవిడెన్స్ ఉన్నది, కావాలంటే నువ్వు సోషల్ మీడియా దేవుడికి వస్తుంది నీకు కూడా. తెలంగాణ రాష్ట్రంలో హిందువుల భద్రత కరువు అవుతుంది, అది వద్దు మనకు, అదొద్దు. కిరాతకులు మీరు ఈ దేశంలో అత్యంత కిరాతకమైన రాజకీయ పర్యావరణం అంటే మీదే. హిందువులను ఊచకోతలు కోస్తా ఉంటే కళ్ళ ముందర చూసుకుని కూడా మూసుకొని పడుకునే దద్దములు సెక్యులర్ కుక్కలు అని చెప్పుకొని ఓట్లాడతారు. సెక్యులర్ కుక్కలని ఓట్లాడిగే కుక్కలకు కూడా వర్తిస్తుంది మరి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు బిచ్చగాళ్ళు ఓట్లాడుకుంటారు దేవుని పేరు అంటాను, మరి కాంగ్రెస్ వాళ్ళని తుర్కోలు ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు అంట. నేను బిచ్చగాలే కదా మరి. చూడరా, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలు అడ్డు. కామారెడ్డి సభలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భాగవతం బయట పెడతాం. ఇంకా వీకిన ఆర్తీ ఇప్పటివరకు వీకింది, ఇంకా కొత్త వీక్తాడు. ఇప్పుడు నేనేమంటాను మహేష్ అన్న, ఫస్ట్ గూట్లో ఉన్నది ఏమన్నా వీకుదాం, వీకినాక ఏట్లో ఉన్నదని చెప్పి పడదాం. కామారెడ్డి అర్హత ఉందా మీకు అసలు? ఫస్ట్ సిగ్గు చేయకుండా మీరు కామారెడ్డి చావద్దు. ఫస్ట్ ఎట్లా పోతారా? నిన్న మొన్న వరద బాధితుల కోసం చచ్చిరా మీరు? ఏరియల్ సర్వే అంట, ఎత్తులకు తిరిగి ఏరియల్ సర్వే అని. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మీరు ఏం విగ్గుతురు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏం విగ్గుతురు అనేది ఏమన్నా విగ్గురు లేదో మూసుకొని పండుకొని ఇంకా మరి వదిలేస్తారు. ఇంకా అట్లా కాంగ్రెస్ బీజేపీని బదనాం చేస్తాడు, బీఆర్ఎస్ ను బదనాం చేస్తాడు. బీసీలకు నేను మునగానట్లు ముఖ్యమంత్రి రెడ్డి ఉంటాడు, మళ్ళా మంత్రులు రెడ్డి ఉంటారు, ఎమ్మెల్యేలు రెడ్డి ఉంటారు, ఎంపీలు రెడ్డి ఉంటారు. ఈ సన్నాసులు సామాజిక న్యాయం అని చెప్తే మీరు మూసుకొని పండుకుంటారు. ప్రధానమైన రెండు రాజకీయ పార్టీలు దెబ్బకొచ్చి వీడు నేను బీసీ అని సిగ్గు లేకుండా 6 క్యాంటీ సార్ చేతగాక బీసీ అంటాడు. మరి మీరు ఏం బిక్తారా? బీజేపీ వాళ్ళు గుడ్డిగురు అలా పనులు ఉంటారా? చెప్పు మరి అట్నన్నా. చూడ, ఈ సభ తర్వాత కేంద్రం దిగి రాక తప్పదట. నేనేమంటాను, మనం తెచ్చే రిజర్వేషన్ బయట పడేది లెక్క 42% ఆల్రెడీ బీసీలకు ఇస్తామని చెప్తున్న దాంట్లో 10% ముస్లింలకు పోతా ఉంది. 10 పోతే ఎంత? 32లో మాకు వచ్చేది ఆల్రెడీ 27 ఉన్నది. తుప్పకాల 5% కోసం ఇప్పుడు ఫైట్ చేయాలి, ముస్లిం చేయాలి, ఒక ముస్లిం వ్యక్తి చేయాలి అలా ఫైట్ రిజర్వేషన్ కోసం. ఎందుకంటే మీరు తెచ్చింది ముస్లిం రిజర్వేషన్, హైదరాబాద్ ముస్లిం రాజ్యం.
మన దీని ఇందిరామ రాజ్యం ఒకరి రేపటి ముస్లిం రాజ్యాన్ని పెట్టి. ఇంకో పాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటుంది. మరి అలా 32% ఉన్నోడు ఫైట్ చేయాలా అంటారు, 5% పెరుగుతో ఫైట్ చేయాలా, 10% పెరుగుతో ఫైట్ చేయాలా? వాళ్ళేమో తిరిగి పంటరంట, వాళ్ళేమో హిందువుల పైన దాడి చేస్తేనే మూసుకొని పండుకుంటారంట హైదరాబాద్ సాక్షిగా. కానీ మనం మాత్రం వాళ్ళ మీద కోసం ఫైట్ చేయాలంట. ఏం బయట పెడతాం, ఇక వచ్చిపోతాం. మళ్ళీ బొచ్చే బయట పెట్టేది లేదు, చేసేది లేదు, పీకేది లేదు. జనాలు చుతగాలని చేసి ఓట్లు వేపిస్తానికి స్థానిక ఎన్నికల కోసం అందరి కథలు. ప్రజలు వాస్తవాలు గ్రహించుండి వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం ఈ రిజర్వేషన్ కథ ఆడుతుంది. ఇక్కడ నడితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసే ముస్లిం అసలు ఓటేయరు, మీకు గ్యారెంటీ ఇస్తా. ఎట్టేస్తారా? 6 గంటలు మీకు ఇచ్చారా? మీరేమన్నా అందరు చూపించేవాళ్ళని చేస్తారు. ఓనే అవ్వ బీసీ బిల్లు టెంపరీగా ఆపుతారేమో, పర్మనెంట్ గా అడ్డుకోలేదు. అంటే మేము మా పార్టీ తుర్కోల పార్టీ అని మీరు చెప్పకపోవచ్చు, కానీ మేము నిరూపిస్తాం. ఆయన ఎవరు కదా ఆపలేడు అంటాను కదా. 10% రిజర్వేషన్ ఆపితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సామాజిక ఏ ప్రజలు కూడా ఓటేరీలకు ముస్లిం సామాజిక ఓటేయాలంటే వీళ్ళు రిజర్వేషన్ తేవాలి. కానీ దీని పేరు బీసీ రిజర్వేషన్, హిందూ బీసీ రిజర్వేషన్ పెట్టాలి. సలాం కొట్టాలి మీకు, మీ తెలివికి మనువాడ. చిన్న తెలివి కాదు మీది. బీసీ కోట తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. ఆ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుదామని బండి సంజయ్ చలో. మహేష్ కుమార్ గౌడ్ అన్న నిజంగా నువ్వు మునగాడవైతే ఈ సవాలుకు బండి సంజయ్ గారు సిద్ధమే. నువ్వు సిద్ధమైతే చెప్పు, బరాబరే మేము సిద్ధమే. గణమే లేకుండా తిరుగుదాం, ఊర్లకు పోతాం, స్థానిక ఎన్నికలు తిరుగుదాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు గణమేలు పోవద్దు. పోలీసు వాళ్ళు లేకుండా మీరు ఊర్లో తిరిగితే మిమ్మల్ని ఉరికిచ్చి పాలు కొడతారా కూడా చూద్దాం. ఛాలెంజ్ చేద్దాం, తప్పే ఉంది. నీ ఛాలెంజ్ మీ సిద్ధమే. సౌట మాట వద్దు, పని చేసి చూపిద్దాం. మాటలు ఫుల్ మారుతాం మేము కూడా, నీకంటే ఎక్కువనే వస్తాయి 2. కానీ పని కావాలి కదా. పని చేతనై పని చేసి మునగాలం అనిపించుకుందాం మనం. తప్ప అనే ఆ మహేష్ అన్న నోరు అదుపులో పెట్టుకో. నువ్వు రాయలే కొన్ని మాటలు, నువ్వేం మాట్లాడినావు నిన్న పేపర్ అని ఏం చదివినా ఇలా వచ్చిందా? బీజేపీ వాళ్ళు బిచ్చగాళ్ళు, హిందువుల ఓటాడే బిచ్చగాళ్ళన్నావు. సన్నాసులు మరి మీరేంది? ముస్లింల ఓట్ల కోసం ఎంగిలి మెతుకుతున్న బిచ్చగాళ్ళు మీరు. కాదని నిరూపించరు, మీ అవునని మేము నిరూపిస్తాం. నిన్న హైదరాబాద్ సాక్షిగా హిందువుల పైన దాడి చేస్తాడు, మీరు మూసుకోవడం పండుకుంటు దద్దమ్మలు. మీ పోలీస్ శాఖ ఎగురు పెట్టింది, అది నిన్న ఎగురు పెట్టిందండి. ఇక ఇంకేనా ఎగురు పెట్టింది. ఇప్పుడు ఈ వార్త రాసినాడు, వీళ్ళు రాయరమ్మో, వీళ్ళు సక్కమైన ఈ అంతా అదేనా, ఇరాన్ల ఓట్లు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి, వీళ్ళకు ఆ వార్తలు రాయట. మంచోడు కదా జరాదు. ఈయన తక్కువైన నేను కదా, ఈయన కూడా గదే ఉంటుంది. కానీ రాసిండా గో బండి సంజయ్ నీ భర్తం అంట. ఏం భర్తం, ఏం బిక్తారు? తన వీకిర్రా తెలంగాణలో 21 నెలకెళ్ళి 6 ఏళ్ళు వీకి ఇచ్చిర్రా. ప్రజల భర్తం పడతారు. బండి సంజయ్ భర్తం ఏమో దేవుడు కానీ మా భర్తం పడతారు. తెలంగాణ రాష్ట్రంలో భర్తం బట్టి బలిసి ఓటేసిర్రా మీరు మాకు అని మమ్మల్ని అనిపించుకుంటారు. బలిసి ఓటేసినట్టు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వానికి. సిగ్గు లేకుండా భర్తం పడతావు. మరి ప్రజలకు ఇచ్చిన 6 గంటలు పట్టవా? అది చేత కాదేమో. చెప్పులు ఎత్తుకుపోయి దొంగలేక చూస్తారు. నంటి ముందు రాణితలేరు. బతుకులమ్మ అన్నవాడ మీదో రాజకీయం, మీదో కథ. ఇప్పుడు నేను రాసిందుడా, నేను మంచి టైంకి వెళ్ళా మిస్ అయిందా అన్న. మహేష్ అన్న అదృష్ట జాతకుడు ఇలా. ఇప్పుడు దేవుడి పేరిట ఓటు అనుకునే బిచ్చగాళ్ళు మీరు, దేవుడి పేరు మీద ఓటు అనుకునే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఒక్కటే చెప్తానా, కులం పెట్టుకొని ముస్లింల ఓట్ల కోసం సెక్యులర్ చేసిన బిచ్చగాళ్ళు మీరని మేము అంట. కాంగ్రెస్ వాళ్ళని మీకు ఆ నొప్పిలు అయితే కేసు పెట్టుకోవచ్చు, ఏం బాగాలేదు. మీరు మమ్మల్ని అన్నప్పుడు ఈటు కాచా పత్తని మన రఘునందన చెప్పిండు మాకు బరాబరు ఉన్నది. అంటే మీరు ఇటుకతో కొడితే మీరు రాయితో పక్కన వల్ల పడతాం తలకాయ. మాటలు ఎంత వస్తే అంత మాడితే ఎవడు వదిలిపెట్టాడు.
ఇంత చూతగాళ్ళు ఏం లేడు ఇక్కడ. మీరు దద్దమ్మలు ఉండొచ్చు, మీరు దద్దమ్మల రాజ్యం నడిపిస్తుండొచ్చు ఇక్కడ, అట్లుండదు ఇక్కడ అందరితోని. మరి మీరేం బీకిరు మరి తెలంగాణలో 21 నెలలకెళ్ళి హిందువుల ఓట్లు కుల పెట్టుకొని ముస్లింల ఓట్లు బిచ్చం ఆడుకునే బిచ్చగాళ్ళు మీరు కాదా? ఈ రోజు కూడా అక్బరుద్దీన్ అజుద్దీన్ ఓవైసీ సంఖ్యలాగే బిచ్చగాళ్ళు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళు. కోరికి తెలియదు. మహేష్ అన్న ఇంకో నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు కదా దూరం. నీకు ఒకటి వస్తే మాకు 10 వస్తాయి. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని, నీ తెలివిలో మనవాడు నీకు తెలియలేనట్టు కొడతాను. నాకు తెలివితో ఆలోచించి మాట్లాడు. లేదు కాదు ఇప్పుడు ఎగురుతాంటే నిన్ను వండ పెడతాను. మాకు పెద్ద టైం ఏం పడదు. రాజకీయంగా బరాబరే వండ పెడతాం. జిందగీలో ఒకసారి సర్పంచ్ కూడా గెలవచ్చేద్దామా? నువ్వు సర్పంచ్గా గెలిచినావా? మా బండి సంజయ్ చెప్తాను గెలవలేదని. బండి సంజయ్ గారిని తిట్టు, మాట్లాడుకో, విమర్శించుకో, కానీ హిందువుల గురించి మాత్రం పండబెట్టి చీరుతారు. ఒక ఆయన హిందువులు పొందాడు, ఒకనాడు ఫామ్ హౌస్లో పడ్డాడు. యాది మర్చిపోయినావా? అంతకంతకు అనుభవిస్తారు మీరు దద్దమ్మలు సవడలు. మీరు సవడలు కాబట్టి నిన్న అంత పెద్ద దాని జరిగింది. ఎవరు పేపర్ రాసిండ దద్దమ్మ నా కొడుకు కాబట్టి రాయలే. ఇప్పుడు రాసిండ వార్త మాట్లాడుతా ఉన్నావు పొడుగు. నేను ఎటుగాక మైక్ ఉంది అక్కడ కుక్కకు బుక్ చేసినట్టు నాకు 10 ఇచ్చిరని చెప్పేసి ఎగురు పడతాను. ఒకటే లిమిట్ చూసుకొని మాట్లాడలేదు. ఈ మాటలు మాట్లాడొచ్చా మాట్లాడరాదా? తెలివి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా, కొంచెం అన్నా అన్నమాట పని చేయాలి కదా. తలకాయ పాడుగాను.